ప్రస్తుత కాలంలో కొందరు శిశువులు పుడుతూనే వింత వ్యాధులతో జన్మిస్తున్నారు. కొన్ని అంతుచిక్కని వ్యాధులైతే కొన్ని ఖరీదైన చికిత్స చేయాల్సిన వ్యాధులతో పుడుతున్నారు. నవమాసాలు మోసి కన్న ఆ చిన్నారులను బ్రతికించుకోవడానికి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో నీలోఫర్ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన 4 నవజాత శిశువులకు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు నీలోఫర్ వైద్యులు. ఈ నవజాత శిశువుల ఊపిరితిత్తుల్లోకి పేగులు వచ్చాయి. ఈ అరుదైన వ్యాధిని కంజెంటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా అంటారు. ఇలా పుట్టిన శిశువులకు 24 గంటల్లోపు ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు. అసలు ఈ వ్యాధిని గుర్తించడం కూడా చాలా కష్టమని తెలిపారు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్. ఈ వ్యాధితో పుట్టిన శిశువును ఫస్ట్ అవర్లోనే స్టెబిలైజ్ చేసి 24 గంటల్లోపు ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఇలాంటి అరుదైన వ్యాధి వేలలో ఒకరికి వస్తుందని అన్నారు. ఇలా పుట్టిన 4 బేబీలకు శస్త్రచికిత్స చేసి కాపాడినట్టు తెలిపారు. వీరిలో 3 త్వరగా రికవరీ అయ్యారని, వారిని డిశ్చార్జ్ చేశామని, మరో శిశువు అబ్జర్వేషన్లో ఉందని, 2 రోజుల్లో శిశువు పూర్తిగా కోలుకుంటుందని తెలిపారు. వీరిలో ఒకరికి 10 సంవత్సరాలుగా పిల్లలు లేకపోవడంతో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని పుట్టిన బేబీ కూడా ఉందని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. డెలివరీకి వచ్చిన 4 ప్రెగ్నెంట్ మహిళలకు డెలివరీ చేసిన డాక్టర్ నారాయణ, డాక్టర్ స్వప్న, ఇతర సిబ్బంది, నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.